మల్లం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 630లో పాండ్య భూపతిరాజు నిర్మించాడు. తరువాత 10వ మరియు 11వ శతాబ్దాలలో చోళ నియమాలచే పునరుద్ధరించబడింది. నిర్మాణంలో ఆసక్తికరమైన భాగం వసంత మండపం. ఇది ఒక జత గుర్రాలు గీసిన రథం రూపంలో నిర్మించబడింది. ఆలయ మండపం 100 స్తంభాల రాక్ కట్ కారిడార్పై నిర్మించబడింది. స్తంభాలు రామాయణం, మహాభారతం, భాగవతం మరియు శివ పురాణాల నుండి శిల్పాలతో అందంగా చెక్కబడ్డాయి. ఆలయం ఉత్తరం వైపు ఉంది. మల్లం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చరిత్ర. ఒకసారి వేటకు అడవికి వెళ్లిన కుల్లోత్తుంగ పాండ్య భూపతి అనే రాజు పుట్టపై పెరిగిన వెదురు కర్రలను చూసి ఈ కర్రలతో పల్లకీని తయారు చేయాలనుకున్నాడు. అక్కడ కొన్నాళ్లు తపస్సు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామిపై పుట్ట పెరిగింది. సుబ్రహ్మణ్య స్వామి తపస్సు గురించి తెలియని రాజు తన సేవకులను వెదురు కర్రలను సేకరించమని ఆదేశించాడు. సేవకులు వెదురు కర్రలు కోస్తున్నప్పుడు తెలియకుండానే సుబ్రహ్మణ్య స్వామి 2 చేతులు నరికి చీమల కుండ నుండి రక్తం కారుతుంది. దీని తరువాత రాజు తన దృష్టిని కోల్పోయాడు. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్య స్వామి రాజు కలలో కనిపించి చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. రాజు వెంటనే విగ్రహం చుట్టూ ఆలయాన్ని నిర్మించాడు మరియు అతని కంటి చూపు పునరుద్ధరించబడింది. అప్పటి నుండి రాజు వారి రోజు ప్రారంభించే ముందు సుబ్రహ్మణ్య స్వామికి తన మొదటి ప్రార్థన, పూజ చేసేవారు. వసంతాల మండపం. ఆలయ ప్రాంగణానికి కుడివైపున 100 స్తంభాల మండపం ఉంది. మళ్ళీ విజయనగరం అదనంగా ఉండాలి. శిల్పం కూడా మీరు ఆ పాలనకు చెందిన చాలా దేవాలయాలలో కనిపించే వాటిని పోలి ఉంటుంది. మండపం పూర్తి కావస్తున్న సమయంలో ప్రధాన శిల్పి కుమారుడు తన ప్రేయసికి అందమైన నిర్మాణాన్ని చూపించాలని కోరుకున్నాడు మరియు ఒక రాత్రి తన ప్రియమైన వారికి స్వారీ చేసేలా శిల్పకళా గుర్రానికి ప్రాణం పోశాడు. అది విన్న ప్రధాన శిల్పి కొడుకు చేసిన మహాపాపానికి కోపోద్రిక్తుడై గుర్రం కాళ్లు విరగ్గొట్టాడు. కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణం పోసుకున్న రాతి గుర్రం రథ మండపాన్ని దక్షిణం వైపు తిప్పే ప్రయత్నం చేయడంతో తూర్పు ముఖంగా ఉండాల్సిన మండపం ఇప్పుడు దక్షిణాభిముఖంగా ఉంది.